ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకైతే గ్రూప్ 1 పైన ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 పైన కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. అదేవిధంగా జీపీఓల పైన కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. ఈ మూడింటి గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోలో దొరుకుతుంది. మెయిన్గా మనము గ్రూప్ 2 గురించి మాట్లాడదాం. గ్రూప్ 2లో మనకు రిజల్ట్స్ మొత్తం వచ్చేసినాయి. అయితే ఈ గ్రూప్ 2లో 502 క్యాండిడేట్స్కి 502 క్యాండిడేట్స్కి వీళ్ళంతా కూడా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ని మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ని మీరు అందులో అప్లోడ్ చేయాలి. మీకు నేషనల్ ఉందా, ఇంటర్నేషనల్ ఉందా, సౌత్ రీజనల్ ఉందా, ఎనీ గేమ్ సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఇనబుల్ అవుతుంది. ఆ లింక్ ద్వారా మీ సర్టిఫికెట్స్ అన్నిటిని మీరు దాంట్లో అప్లోడ్ చేయండి. 29వ తారీఖు నుండి అయితే ఇనబుల్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో మీరు దాన్ని ఖచ్చితంగా వాడుకోనండి. ఎందుకంటే మనకు గ్రూప్ 2లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది, గ్రూప్ 1లో కూడా స్పోర్ట్స్ కోటా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది గ్రూప్ 2లోని స్పోర్ట్స్ కోటా కింద 502 క్యాండిడేట్స్కి అందరికీ కూడా మీకు అవకాశం ఉండింది. ఇంతమంది అప్లై చేసినారంట స్పోర్ట్స్ కోటా కింద. మీరు అందరూ కూడా దాన్ని యూజ్ చేసుకోండి. మీ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఏది ఉంటే వాటిని అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా జీపీఓలు గ్రామ పాలన అధికారులుగా మొన్నటి రోజున 6196 మంది అయితే వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. పూర్వ విఆర్ఓలు, విఆర్ఏలు వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందండి. వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే వీళ్ళందరికీ కూడా మరి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుందంట. ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వీళ్ళందరినీ జీపీఓలుగా విధులు నిర్వర్తించడానికి ప్రభుత్వం అఫీషియల్గా తీసుకుంటుంది. తదుపరి రిమైనింగ్ పోస్టులు ఉంటే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటారా అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిన్గా మనము ఈ వీడియోలో ఇంకో విషయం మాట్లాడే విధానం ఉంది. అదేంటంటే మనకు గ్రూప్ 1 మెయిన్స్ పైన చాలా పిటిషనర్స్ చాలా మంది కూడా హైకోర్టులో వాళ్ళు పిటిషన్స్ దాఖలు చేసినారు. చాలా మంది గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, చాలా దారుణం అయిపోయింది అని చెప్పేసి కొన్ని ఆధారాలతో అఫిడవిట్స్ సమర్పించున్నారు. 20 మంది అఫిడవిట్స్ సమర్పిస్తే ఆ 20 మంది కూడా నిరాధారణమైన ఆరోపణలు చేశారు. ఎలాంటి మీరు ఇచ్చిన అఫిడవిట్స్లో ఎలాంటి దాంట్లో కూడా నిజము లేదు, మీరంతా ఫేక్ అఫిడవిట్స్ ఇచ్చినారు కాబట్టి మీరు విలువైన కోర్టు టైంను వృధా చేసినారని చెప్పేసి ఒక్కొక్కరికి 20,000 రూపాయల ఫైన్తో నిన్నటి రోజున హైకోర్టు అయితే మొట్టకాయలు వేసింది. వాళ్ళందరికీ కూడా చాలా దారుణం ఇది. అంటే కోర్టు వారికి వాళ్ళు సబ్మిషన్ చేసిన అఫిడవిట్లు అన్నీ కూడా ఫేక్ ఉన్నాయంట. అది ఒకటైతే, ఇంకొకటి వచ్చేసి కోర్టుకి టీజీపీఎస్సీ లీగల్ సెల్ వారు ఏమని మాట్లాడినారంటే ఒకే సెంటర్లకు వెళ్ళి అట్లా 72-73 మంది సెలెక్ట్ అవ్వడం అనేది కూడా పెద్ద విషయం కాదు. అది అట్లా సెలెక్ట్ కావచ్చు, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి వాళ్ళు వాదనలు చెప్పే ప్రయత్నం అయితే చేసినారు. ఇంకో విషయం ఏంటంటే టీజీపీఎస్సీ కెళ్ళి లీగల్ సెల్ ఏం మాట్లాడుతుందంటే అప్లై చేసిన వారు ఎంతమంది ఉన్నారో, మెయిన్స్ రాసిన వారు ఎంతమంది ఉన్నారో, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత క్లారిటీగానే ఉంది. మా లెక్కింపులో తప్పిదం జరిగింది, లెక్కలో తప్పిదం తప్ప అంకె కరెక్టే ఉంది, ఎక్కడ కూడా 10 మంది యాడ్ కాలేదు, మేము లెక్కించుట్లో మా లెక్క పొరపాటున తప్పుగా మిస్టేక్ అయిందని చెప్పేసి వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చాలా మంది అంటున్నారు గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందా అంటున్నారు. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా గ్రూప్ 2కి ఇంకా ఏది కూడా మొదలు కాలేదు. గ్రూప్ 2 మొదలు కావాలంటే కాస్త టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. స్పోర్ట్స్ కోటాలో కూడా గ్రూప్ 1 తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక గ్రూప్ 1 అనేది క్లియర్గా నోటిఫికేషన్లో సంబంధించిన రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ గ్రూప్ 2 జరుగుతుంది. గ్రూప్ 2 ఇప్పుడు మనకు ఇంకా ఫస్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ కాలే. మనకు టోటల్గా ఇంకొక లిస్ట్ ఉంటుంది, ఫైనల్ లిస్టు. అది తీసిన తర్వాత అదే మనకు జిఆర్ఎల్ టోటల్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత మనకి కంప్లీట్గా 1:2 తీసుకుంటారా 1:1 తీసుకుంటారా అనేది తెలుస్తుంది. అయితే మొన్న గ్రూప్ 1లో 1:1 తీసుకున్నారు, ఇక్కడ కూడా గ్రూప్ 2లో 1:1 తీసుకుంటారా అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు 1:1 తీసుకున్నా కానీ ఒకవేళ టీజీపీఎస్సీ వెబ్ నోట్ ద్వారా అయితే ముందే తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత మన గ్రూప్ 2 ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ 3 ఉంటుంది. గ్రూప్ 3లో కూడా సేమ్గా మళ్ళీ మనకు స్పోర్ట్స్ కోటా ఉంటుంది. అదేవిధంగా అక్కడ కూడా 1:2 1:1 తీసుకుంటారు. ఇంకా గ్రూప్ 3 కూడా ఉంది. మీరు ఎక్కడ కూడా మీకు ఉద్యోగాలు రాలేదని నిరుత్సాహపడకండి. 1లో చాలామంది గ్రూప్ 2లోకి వెళ్ళిపోతారు. గ్రూప్ 2లో ఉన్న వాళ్ళందరూ గ్రూప్ 3లో ఉన్నారు. గ్రూప్ 2లో వెళ్ళిపోతే
గ్రూప్ థర్డ్లో కూడా తదుపరి మెరిట్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది 100%. ఇదైతే ఫ్యాక్ట్. ఓకే, ఇక్కడ జీపీఓలకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కాబోతుంది. వాళ్ళకి మే 2వ వారంలో ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. రిమైనింగ్ 4000 పోస్టులకు అయితే మరి నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా రావచ్చు అనేది ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి. అది ఫైనల్గా నిజమేనా కాదా అనేది అయితే తెలియదు. మెయిన్గా మళ్ళీ చెప్తున్నా, అతి త్వరలో గ్రూప్ 2కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నేను అనుకుంటున్నా మే 2వ వారం లేక మే 3వ వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగవచ్చు. మే 3rd వారంలో కూడా జరగవచ్చు. అది మనకు జూన్ వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంది మెరిట్లో ఉన్న వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు, అన్న తొందర సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే, తొందర డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్ పెట్టుకున్నదంటే ఏమిటో మాకు నియామక పత్రాలు ఇస్తారు, తొందర మేము అందరం కూడా మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్గా నియామకం అయిపోతే విధులు నిర్వర్తించవచ్చు అంటున్నారు. అంత తొందర మీకు ఏమి ఇవ్వరు, కొద్దిగా టైం అవుతుంది, ప్రాసెసింగ్ నడుస్తూ ఉన్నది. మీరు గ్రూప్ 2 ఆఫీసర్స్ అయినా గ్రూప్ 1 ఆఫీసర్స్ అయినా మీ యొక్క డిపార్ట్మెంట్ని బట్టి 1 ఇయర్ 2 ఇయర్ మీకు ఇంటర్నల్గా మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఏమంటే మీకు తీసుకుపోయి సీట్లో కూర్చోబెట్టారని మీరు గుర్తించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ మన ఛానల్ మొదటిగా చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.